ప్రతి ఏటా ఆగస్టు నెలల షాకులు తప్పదా అన్నట్టు ఉన్నదంట ఇండస్ట్రీ పరిస్థితి. హిస్టరీ గనుక చూసుకుంటే కరోనా మహమ్మారి వచ్చిపోయిన తర్వాత ప్రతి ఏటా ఆగస్టు నెలల షాకులు తగులుతూనే వస్తున్నాయంట. గంతేకాదు ఒక్కోసారి డబల్ షాకులు ఇట్లా తగిలిన సందర్భాలు ఉన్నాయంట. ఇక 2022 సంవత్సరం ముచ్చటకొస్తే గినక ఆ సంవత్సరం లైగర్ ఇచ్చిన షాకు అంతా ఇంత కాదు అని అంటున్నారు. ఇక ఇప్పటి వరకు కొంతమంది ఆ సైన్మాకెళ్ళి తేలుకోలేదు అని అంటున్నారు. కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లను గిట్లా నిలువన ముంచేసింది గా సైన్మా అని అంటున్నారు. గంతేకాదు ఇప్పటికి గిట్లా గా సైన్మా షేకు చేస్తున్నది జనాలల్లా అని అంటున్నారు. ఇక ఆ మరుసటి సంవత్సరం గిట్లా పెద్ద షాకే జరిగింది అని అంటున్నారు. గదే 2023 ఆగస్టు సంవత్సరంలో ఈసారి మన బోలా శంకర్ వంతు అనేటట్టుగా చిరంజీవి నటించిన బోలా శంకరు ఊహించని విధంగా పరాజయం అయితే అందుకున్నది. ఇంకా చెప్పాలంటే ఈయన ఇమేజ్ని డ్యామేజ్ చేసేటట్టుగా అసలు మస్తుగా ఉడిపింది అని చెప్పుకోవాలి. ఇక ఆ తర్వాత వచ్చిన గదే సంవత్సరంలో గాంధీవదారి అర్జున వరుణ్ తేజ్ నటించిన సినిమా గిట్లా ఘోర పరాజయం అందుకున్నదంట. ఇక చూసిరా అయితే గప్పడు ముచ్చట పక్కకు పెడితే మళ్ళీ ఈ సంవత్సరం 2024 ఆగస్టులా మళ్ళీ 2 పరాజయాలు అయితే అందుకున్నాయంట. గదిగిట్లో పెద్ద షాకే అని అంటున్నారు. గవే మిస్టర్ బచ్చన్ డబుల్ స్మార్ట్. ఇక రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమా విషయానికి వస్తే ఇక ఆయనని ఏ రకంగా డ్యామేజ్ చేసిందంటే ఇది ఆయన కథల ఎంపికల అనుమానాలు వచ్చే విధంగా ఆయనని దెబ్బతీసిందని చెప్పుకోవచ్చు. గంతేకాదు ఈ సినిమాల హరీష్ శంకర్ ఈ ఏడాదిలా పెద్ద ఫ్లాప్గా నిలిచింది అని అంటున్నారు. ఇక డబల్ స్మార్ట్ శంకర్ విషయానికి వస్తే గినక రామ్ పోతినేని పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కింది. ఇక కథ విషయానికి వస్తే కథల లోతు లేకపాయే, కథనంలా అసలు విషయం లేకపాయే. మొత్తం కథ చూసుకుంటే పూరి మార్కు డైలాగులు ఏడా లేకపాయే. ఇంకంతేకాదు ఇక పాటలు తప్ప మిగతావన్నీ తేలిపోవడంతో ఇక సినిమా మొత్తం ఫ్లాప్ లెక్క అందుకున్నది అని చెప్పుకొని అందరూ అంటున్నారన్నమాట. గిట్ల కరోనా తర్వాత ప్రతి ఏటా ఆగస్టుల షాకుల మీద షాకులు తగులుతుండేసరికి ఇక అసలు ఎందుకు ఇట్లా జరుగుతున్నది. ఇక ఓ రకంగా చూసుకుంటే ఈ నెలల మంచి సినిమాలు గిట్లా వచ్చినప్పటికీ ఇక ఘోరమైన పరాజయాలు అందుకున్నవి మాత్రం ఊహించని విధంగా ఎదురుదెబ్బ తగిలినవి మాత్రం ఎక్కువ ఉన్నాయి అని అంటున్నారు. ఇక మళ్ళీ వచ్చే ఏడాదికెళ్ళైనా ఇదేమైనా మారుతుందేమో అని పరిస్థితి అందరైతే సోచాయిస్తున్నారు. అవు మీకు గిట్లా గిదే ఆలోచన వచ్చిందా? ఏమనిపిస్తున్నది? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే ఒక గంట ఉంటే అది కూడా నొక్కురి. మళ్ళొస్తా.